స్వయంగా భారత ప్రధానమంత్రి మీద పక్క దేశమైన శ్రీలంకలోని ఎనర్జీ విభాగం అధిపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడి వల్ల మా రాష్ట్రపతి రాజపక్ష మీద ఆయన చేసిన ఒత్తిడి వల్ల మేము అదానికి 6,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వవలసి వచ్చింది అని స్పష్టమైన అభియోగం, స్పష్టమైన నింద ఆరోపణ చేశారు. ఈ దేశంలోని ఒక్క మీడియా సంస్థకైన ధైర్యం ఉందా దాన్ని ప్రచురించి దాని మీద చర్చ పెట్టి ఇది వాస్తవమా అవాస్తవమా అని అడిగే ధైర్యం ఉందా? లేదు. పోనీ చర్చ పెట్టకపోయినా కనీసం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి శ్రీలంకకు ఒక టీంని పంపి ఇందులో వాస్తవం ఉందా అని నిజాన్ని నిగ్గు తేల్చే దమ్ముందా? లేదు. మరి అట్లాంటప్పుడు ఈ దేశంలో మీడియాకి వెన్నెముక చచ్చిపోయిందని నేనంటే అది తప్పవుతుందా? ఈ దేశంలో మీడియా మోడియాగా మారిపోయిందని నేనంటే తప్పవుతుందా? దేశంలోని ప్రతి మీడియా సంస్థ నేను అనట్లేదు. నేనేదో ఆయన ప్రతిపక్షంలో ఆయనకి మాకు పడదు కాబట్టి, పొలిటికల్గా సైద్ధాంతికంగా మాకు విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతిపక్షం కాబట్టి అనట్లేదు. నేను 8 ఏళ్లుగా ఒక ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ మనం వినాలి. ఆయన మీ బాత్ ఎప్పుడు నిన్నడా? జన్ కీ బాత్ ఎప్పుడు నిన్నడా? పోనీ సంపాదకుల బాత్ ఎప్పుడు నిన్నడా? జర్నలిస్టులతో ఎప్పుడన్నా బాతాకాన్ని పెట్టిండా? ఎన్నడూ పెట్టడు. అడిగే దమ్ముందా? లేదు. ఎందుకు చావదొచ్చిపోయింది దేశంలో? అంత భయం ఎందుకు? ఏం చేస్తారు? మనుషుల్ని చంపేస్తారా? జర్నలిస్టులను చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను దాని లోతుకు పోనీ అదో కాంట్రవర్సీని. గతంలో తమకు పడకపోతే ఆనాడుండే అధికారంలో ఉండే నాయకులు కొంతమంది జర్నలిస్టులను చంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు అంటే నేను చదివాను, తెలుసు అంటే నాకు ప్రత్యక్షంగా తెలియదు. మళ్ళీ తెలుసు అంటే నా మీద కేసు పెడతారు. మళ్ళీ అదో దాదాపుగా 10,742 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ఈ అశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను శ్రీ నరేంద్ర మోడీ గారికి. సార్, ప్రజల ప్రభుత్వంగా గడిచిన 3.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులైతేనేమి, ప్రజలందరికీ వైద్యం ఆరోగ్యం అయితేనేమి, రైతుల సంక్షేమం అయితేనేమి, సామాజిక న్యాయం అయితేనేమి, మహిళా సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి, పరిపాలన ఈ రెండింటిని వికేంద్రీకరణ అయితేనేమి, పారదర్శకత, గడప వద్దకే పరిపాలన అయితేనేమి, ఇవి ఈ 3.5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. సార్, ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడము అనంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామము, ప్రతి ఇంట, ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి ఇంటింట ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేశాం సార్. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు, సహృదయులు అయిన మీరు మీ సహాయ సహకారాలు మరింతగా అందించి మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సభాముఖంగా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎనిమిదేళ్ల క్రితం తనకు తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్. మా గాయాలు మానేలా మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా మీరు సహృదయంతో, విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి మా రాష్ట్ర పునర్నిర్మాణానికి
గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను సార్. సార్, మీరు మా రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం చేసే ఏ మంచైనా కూడా ఈ రాష్ట్రం, ఈ ప్రజానికం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. మా రాష్ట్రానికి, మా ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాల్ని గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు మీరు మరింతగా పెద్ద మనసుతో, ఆ పెద్ద మనసు చూపితే, అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును, మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తు పెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను. సార్, ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి, ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ, మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.